ఓకే. సో, సార్ అంటే ఇప్పుడు సాధారణంగా ఏ పోటీ పరీక్షకైనా కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది ఏమనుకుంటారు అనంటే లైక్ మేమిప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏ 2 ఇయర్స్‌కో, ఏ 3 ఇయర్స్‌కో జాబ్ కొడతాం మేము. అంటే ఫస్ట్ 1 ఇయర్‌లో అంటే కోచింగ్ తీసుకుంటున్నటువంటి 1 ఇయర్‌లో జాబ్ అనేది రాదు అని చెప్పేసి ఇటు ఫ్యాకల్టీ అయినా, లేదు అంటే ఇటు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా, వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు. నిజానికి మనం కోచింగ్ అనేది స్టార్ట్ చేసిన 1 ఇయర్‌లో జాబ్ కొట్టడం అనేది చాలా డిఫికల్ట్ అంటారా? డిఫికల్ట్ అయితే కాదు. మనకు ఓరియంటేషన్, గోల్ టువర్డ్స్ ఉంటే గనక అంత ఇబ్బందయితే కాదు. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీలో కూడా ఫస్ట్ అటెంప్ట్ వస్తున్నోళ్ళు ఉన్నారుగా. హ్మ్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 21, 22 మాక్సిమం 23 లోపు కూడా వస్తున్నారు కదా! వస్తున్నారు కదా కొందరు. అంటే వాళ్ళు వస్తున్నారు. ఫస్ట్ అటెంప్టే కదా మరి. మొన్న కూడా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 తీసుకుంటే నేను దాంట్లోకి ఇతర విషయాల్లోకి వెళ్ళట్లేదు. మనం కనుక దాన్ని చూస్తే చాలా మంది ఫస్ట్ అటెంప్ట్‌లో ఉన్నోళ్ళకి కూడా వచ్చింది కదా! వెరీ యంగ్‌స్టర్స్‌కి వచ్చింది కదా! రీసెంట్‌గా బీటెక్ అయిపోయినోళ్ళకి వచ్చిందని మనమే చెప్పాం కదా! హ్మ్. మరి వస్తున్నట్లే కదా! అంటే వాళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారా లేదా? ఇక్కడేంటంటే నాలెడ్జ్ అక్యుములేషన్ ఇంపార్టెంట్ కాదు. అప్లికేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టేజ్ వరకు మీరు నాలెడ్జ్ అక్యుములేషన్ చేయాలి. అంటే మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమే ప్రిపరేషన్ అనుకుంటున్నారు మీరు. హ్మ్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంతోటి అయిపోదు. ఇన్ఫర్మేషన్‌ను మినిమమ్ గ్యాదర్ చేయండి. మాక్సిమం అనలైజ్ చేయండి అంటాను నేను. సో, ఆ ఓకే. బేసిక్ బుక్స్ మీరు ఏం చదువుతున్నారు? అసలు మీ ప్రిపరేషన్‌లో ఏముంది? ఏది పడితే అది చదువుతారు. ఎవరు చెప్తే అది నమ్ముతాం. కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా అవుతాం. ఎగ్జాంపుల్ మీరు ఉంటారు అనుకుందాం. ఇంటర్మీడియేట్ అయిపోయిన పిల్లలు ఐఐటీయో, నీటో ఏదో రాస్తుంటారు. ఐఐటీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి చదివితే వాడికి ఐఐటీయో, ఇంజినీరింగో సీట్ వస్తది గానీ, వాడు వేరే అన్నెసెసరీగా హై స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ చేయాలని చెప్పి బీఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ మ్యాథ్స్ చేసుకుంటూ పోతే ఎట్లొస్తది? రాదు కదా! రాదు. ఇక్కడ మనం ఏ సిలబస్ అంటే మనం దేని మీద ఇప్పుడు ట్రైన్ అంటే ట్రైన్ పట్టాల మీదనే పోతది. అది రోడ్డు మీద నడపడం కుదరదు. అట్లా హ్మ్. ట్రావెలింగే నువ్వు చేస్తున్నది. కానీ దేని మీద చేస్తున్నావు? ఎక్కడికెళ్తున్నావు? ఓకే. దానికో సెపరేట్ పాత్ ఉంటుంది. ఆ పాత్‌లోనే ఎళ్ళాలి. డెఫినెట్‌గా. ఓకే.